హలో గైస్, ఈరోజు మంచి మటన్ పులావ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ పులావ్ని అథెంటిక్ స్టైల్లో ఒరిజినల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ స్పెషల్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇందులో చూపించాను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసి హీట్ చేసుకోవాలి. మటన్ పులావ్ అనేది ఫస్ట్ పర్షియాలో స్టార్ట్ అయింది కానీ మన ఇండియాలో మాత్రం ఇంట్రడ్యూస్ చేసింది ముఘల్స్ అని చెప్తారు. నేను ఇప్పుడు చేసే మటన్ పులావ్ రెసిపీ ఎక్కడిదంటే మైసూర్లో హనుమంతు అని ఒక హోటల్ ఉంటుంది. 1930 మేబీ అప్పటి నుంచే వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. నేను మైసూర్కి వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ చేసిన, అక్కడ చాలా ఫేమస్. ఆ రెసిపీని ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా మీకు చూపించబోతున్నాను. టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ మీరు చేసుకుంటారని అనుకుంటున్నా. బిర్యానీ ఆకేసుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఇప్పుడే పెట్టుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్గా అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ నాకు తెలుసు నా వీడియోస్ కోసం సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారు, కానీ కొంచెం లేట్ అయినా కూడా క్వాలిటీ కంటెంట్ అండ్ మీకు నచ్చే రెసిపీస్ మీరు ఇంట్లో చేసుకునే విధంగా తయారు చేయాలనేదే నాది. కాబట్టి అందుకే కొంచెం లేట్ అయింది. ఇప్పటి నుంచి రెగ్యులర్గానే పోస్ట్ చేస్తాను వీడియోస్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం రోస్ట్ అయిన తర్వాత మటన్ వేసేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఇక్కడ దాకా ఫస్ట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్, కొత్తిమీర, పుదీనా. నేను ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాటన్నిటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్లా చేసుకోండి. అండ్ మనం ఫస్ట్ తయారు చేసుకున్న మసాలా, ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాం. ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం డిఫరెంట్గా, అంటే మనం నార్మల్గా ఇంట్లో చేసుకునేలా కాకుండా మనకు తెలుస్తుంది స్మెల్. ఆ హోటల్లో తిన్నప్పటి నుంచి అనుకుంటున్నా ఇట్లా చేయాలి అనేది. మీరు ఎప్పుడైనా మైసూర్కి వెళ్తే గుర్తుపెట్టుకోండి, హనుమంతు అని ఉంటుంది హోటల్. చాలా ఓల్డ్, మీరు మ్యాప్స్లో కొడితే వస్తుంది. కేజీ మటన్కి 1.5 kg రైస్, అందులో ఒక 1/2 kg బాస్మతి రైస్, 1 kg సోనా మసూరి రైస్ నానబెట్టుకున్నాం ముందే. దానికి తగిన వాటర్ని మళ్ళీ తీసి బాయిల్ చేస్తున్నా. ఈ హాట్ వాటర్ని మనం ఎసర్లాగా పోసుకోవాలి. బాస్మతి రైస్ 1/2 kg అండ్ కేజీ సోనా మసూరి రైస్. మనం వేడి చేసుకున్న వాటర్ కరెక్ట్గా రైస్కి మటన్కి సరిపోయేంత పోల్చుకొని, మనం నార్మల్గా 2.5 గ్లాసెస్కి 5 గ్లాసెస్ వాటర్ పోస్తాం కదా, 5 కాకుండా 4.5 పోస్తే సరిపోతుంది. పులావ్ మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టకుండా బాయిల్ అయ్యేదాకా ఓపెన్ చేసి పెట్టాలి కొద్దిసేపు. మూత లేకుండా ఈ మాత్రం బాయిల్ అయ్యేదాకా ఉంచుకొని ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఒక 1/2 hour దమ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసినాక గిన్నె ఒక 2 minutes పక్కకు పెట్టుకొని ఇట్లా లెమన్ పైనుండి పిండేసుకుంటే అంతే, మన పులావ్ రెడీ అయిపోయినట్టే. ఏందో ఈ మధ్య బిర్యానీల కంటే పులావ్ల మీద
బాగా చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. సూపర్. కొడితే సైడ్కి నొక్కిపోయింది.